నకిలీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. వానాకాలం ప్రారంభం కావడంతో నకిలీ సీడ్స్ కు ఆస్కారం ఉందన్నారు. ఇప్పటివరకు దాదాపు 15 కిలోలు నమోదయ్యాయని కూడా చెప్పారు. 15 కేసుల నేపథ్యంలో దాదాపు 38 మంది నిందితులను కూడా పట్టుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెంచామన్నారు. ఇక ఆసిఫాబాద్ తో పాటు పలు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర వద్ద ప్రత్యేక చెక్ పోస్టులు కూడా వేశామన్నారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. వానాకాలం సీజన్ ఆరంభమైనటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా దుక్కులు దున్ని సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రతిసారి రైతులకు నకిలీ విత్తనాల బెడద అనేది తప్పట్లేదు. అయితే ఇటు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఇటు సిర్పూర్ నియోజకవర్గం కానివ్వండి, ఇటు ఆసిఫాబాద్లో మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. అయితే ఇక్కడ నకిలీ విత్తనాలకు సంబంధించి గతంలో కూడా కేసులు నమోదైనటువంటి సందర్భంలో ప్రస్తుతం మనతో పాటు ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలుసుకోవడానికి జిల్లా ఎస్పీ కాంతిలాల్ సుభాష్ ఉన్నారు. మరి వారిని అడిగి ఒకసారి ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి వివరాలు, దానికి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇటు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు, ఇటు ఆసిఫాబాద్ కానివ్వండి, ఇటు సిర్పూర్ రెండు కూడా మహారాష్ట్రకు సరిహద్దు ఉన్నాయి. అయితే గతంలో కూడా నకిలీ విత్తనాల కేసులు అనేది నమోదైనాయి. ఈ సీజన్లో ఎన్ని కేసులు నమోదైనాయి సార్ ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి? ఈ సంవత్సరం నుండి మొత్తం 15 కేసెస్ నమోదయ్యాయి. ఆ కేసెస్లో మొత్తం 38 మంది అక్యూజ్ను పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. అందరికీ కేసు క్వాంటిటీ సంబంధించి మొత్తం 3178 కేజీస్ పోలీసు వాళ్ళు పట్టుకున్నాము. మొత్తం వాల్యూలో ఇది 99 lakh వరకు ఉంది. ఈ స్పిరిట్ సైడ్స్ నాట్ ఓన్లీ స్పిరిట్ సైడ్, మన పోలీసు వాళ్ళు ఈ ఇన్సెక్టిసైడ్స్, ఫేక్ ఇన్సెక్టిసైడ్, బ్యాండ్ ఇన్సెక్టిసైడ్స్ కేసెస్ కూడా పట్టుకున్నారు. మొత్తం 4 కేసెస్లో 9 మంది అక్యూజ్ని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. ఈ స్పిరిట్ సంబంధించి పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు. సో ఇది నా స్పెషల్ బ్రాంచ్ కూడా వాచ్ చేస్తున్నాను. టాస్క్ ఫోర్స్ కూడా ఇక్కడ బాగుంది పని చేస్తున్నారు, సిసిఎస్ వాళ్ళు. తర్వాత లోకల్ పోలీస్ కూడా చాలా మంచిగా పని చేస్తున్నాను. ఇంకా వేరే జనాలు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్లీ పోలీస్కు ఇన్ఫార్మ్ చేయండి, నేను ఇమ్మీడియట్లీగా యాక్షన్. ప్రధానంగా ఇటు మహారాష్ట్రకు సరిహద్దుగా ఇటు రాజురా ఉంది. అయితే ఇటు సిర్పూర్ నియోజకవర్గంలో కూడా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. అయితే ఈ ఫేక్ సీడ్స్ అనేది మహారాష్ట్ర నుండి కూడా వచ్చే ఆస్కారం ఉంది గతంలో. దీనికి సంబంధించి ఆ ఏరియాలో ఏదైనా చెక్ పోస్ట్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగిందా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో? ఏదైనా స్పెషల్ టీమ్స్ అనేది ఏమన్నా ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి ఫామ్ చేయడం జరిగిందా? స్పెషల్ చెక్ పోస్ట్ రన్ అవుతుంది. యాక్చువల్లీ బక్రీద్ సంబంధించి పోస్టులు కూడా కంటిన్యూ చేస్తాము మేము. తర్వాత ఈ స్పెషల్ డికాయస్ టీమ్స్ కూడా ఉంది. ఆ డికాయస్ టీమ్ ప్రతి విలేజ్లో వాచ్ పెడతారా. అండ్ ఇది వేరే డిస్ట్రిక్ట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ మహారాష్ట్ర, వేరే డిస్ట్రిక్ట్ నుండి, వేరే రాష్ట్రం నుండి కూడా వస్తుంది ఈ సీడ్స్. ఆ సంబంధించి పోలీస్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం సార్. అయితే ఇటు రెగ్యులర్గా చేస్తున్నట్టు కాకుండా కొత్త తరహాలో ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి ముఠా ఏదైతుందో కొత్త మార్గాలను ఎన్నుకుంటున్నారు. అయితే తాజాగా ఇటు కుమరం భీం జిల్లాలో ఇటు కాజ్నర్లో ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా నకిలీ విత్తనాలు వచ్చినటువంటి కేసు ఉంది. ఇలాంటి మార్గాన్ని కూడా ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి మాఫియా ఎంచుకుంటుంది. అయితే దాని పట్ల ఎట్లాంటి నిఘా ఉంచబోతున్నారు? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ అవర్ సర్విలెన్స్. ఇది వేరే రాష్ట్రం నుండి వస్తుంది. ఏ సప్లయర్ ఎవరెవరు ఉంటే ఆ సప్లయర్స్కు కూడా నేను కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ పోలీసు వాళ్ళు అందరికీ ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో వీ విల్ నాట్ స్పేర్ ఎనీవన్, అందరికీ పట్టుకుంటాము. సార్, లాస్ట్ టైం ట్రాన్స్పోర్ట్లో కూడా ఈ విత్తనాలు అనేది వచ్చినాయి. అంటే వేరే రకంగా ఇలా అయితే డౌట్ రాదు అని చెప్పి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ప్రైవేట్ నవతల ట్రాన్స్పోర్ట్లో వచ్చినాయి. సో అట్లాంటి ట్రాన్స్పోర్ట్ల పైన ఎట్లాంటి నిఘా ఉంచబోతున్నారు? ఆ కేసు సంబంధించి పోలీస్ వర్కౌట్ చేస్తున్నాము. యాక్చువల్లీ చేస్తున్నాము. ఈ వేరే స్టేట్ నుండి వచ్చింది, ఇది మహారాష్ట్ర, నాట్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఇది వేరే స్టేట్ నుండి వస్తుంది. పోలీస్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను ప్రెజెంట్లీ. ఆ కేసులో 100%గా సప్లయర్ ఎవరు ఉంటే విల్ క్యాచ్ హిమ్, పట్టుకుంటూ రిమాండ్ చేస్తాము. అంటే ఈ సీజన్లో సార్, ఈ వర్షాకాలం సీజన్ ఆరంభమైంది, వానాకాలం, దీంట్లో ఎంత వర్క్ చేసే విత్తనాలకు ఎంత వర్క్ చేసేటువంటి విత్తనాలు పట్టుకోవడం జరిగింది? వాల్యూ కదా మొత్తం 99,53,850 రూపీస్కి మొత్తం సీడ్స్
తర్వాత ఈ బ్యాండ్ పెస్టిసైడ్ 84,000 రూపీస్ని మొత్తం పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అంటే ఈ విత్తనాలకు సంబంధించి నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై ఒకవేళ దొరికితే అలాంటి వారిపై ఎట్లాంటి కేసెస్ ఉండబోతున్నాయి, ఇట్లాంటి చర్యలు పీడీ యాక్ట్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి, ఏ కేసెస్ పెడతారు? పీడీ యాక్ట్ లేదు, బట్ కేసెస్ మొత్తం 15 కేసెస్ నమోదయ్యాయి. తర్వాత 38 మంది అక్యూజ్ని పట్టుకున్నారు అండ్ కంపల్సరీగా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తున్నాను. ఇదే సేమ్ అదే కేసులో మళ్ళీ పట్టుబడితే అట్లా పీడీ యాక్ట్ ఏమన్నా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా? అట్లాంటి వాళ్ళు అవకాశం ఉండే ఫ్యూచర్గా వర్కౌట్ చేస్తున్నాము. కొంచెం పర్సన్ ఉంది, వీళ్ళు 100%గా పీడీ యాక్ట్ కూడా పెడుతున్నాము. చాలా కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే 100% పీడీ యాక్ట్ కూడా పెడుతున్నాం. అయితే ఇది ఏదైతే జిల్లాలో రైతులకు సంబంధించి నకిలీ విత్తనాలను అంటగట్టేటటువంటి మాఫియాని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమో. జిల్లాలో ఇప్పటివరకు ఈ సీజన్లో 99 లక్షల పైసలకు ఏదైతే విత్తనాలకు సంబంధించి వాల్యూ చేసేటటువంటి విత్తనాలు అయితే పట్టుకోవడం జరిగింది. ఇటు నకిలీ గడ్డి మందును కూడా పట్టుకోవడం జరిగింది. కొత్త మార్గాలు విత్తనాలకు సంబంధించి మాఫియా ఎంచుకున్నప్పటికీ కూడా పోలీసులు అనేక ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఇటు నకిలీ విత్తనాల మాఫియాని అరికట్టేందుకు జిల్లా పోలీసుల తరఫున కృషి చేస్తున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ.